ఈ మధ్య ఎక్కడ చూసినా ఒకే న్యూస్ హల్చల్ చేస్తుంది. ఇంతకీ ఆ న్యూస్ ఏంటనే కదా మీ సందేహం, చెబుతాను. గ్యాప్ మెయింటైన్ చేయి, ఛాన్స్ దొరికితే చాలు చేయి పెడతావు. ఎక్కడో విన్నట్లుంది కదా. అవును, తనకు ఉన్న కోరికను సుడిగాలి సుధీర్ డీ జోడీ ప్రోగ్రాంలో చెప్పాడు. ఎప్పటికైనా డీ జోడీ అయ్యేలోపు ఒక్కసారైనా డాన్స్ చేయాలని ఉందని చెప్పాడు. ఇంకా యాంకర్ రష్మితో చెబుతూ నీ కోరిక కూడా తీరుద్దామని అనుకుంటున్నానని చెబుతూ రష్మి దగ్గరకు వెళ్ళి భుజంపై చేయి వేశాడు. రష్మి భుజంపై చేయి వేసి నీ కోరిక ఏమిటో కూడా నాకు తెలుసు అని చెప్పేలోపు రష్మి ఒక్కసారిగా సుడిగాలి సుధీర్ని పక్కకు తోసింది. గ్యాప్ మెయింటైన్ చెయ్యి, ఛాన్స్ దొరికితే చేయి పెడతావు అంటూ పక్కకి తోసింది. దీంతో అక్కడే ఉన్న ప్రదీప్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. సుడిగాలి సుధీర్కి కూడా ఏం చేయాలో తెలియలేదు. ఇంతలో జడ్జిలు అందరూ నవ్వగానే లైట్గా తీసుకున్నారు. ఆ తర్వాత అందరూ లైట్గా తీసుకోవడంతో షాక్లో ఉన్న సుడిగాలి సుధీర్ భుజంపై రేష్మి చేయి వేసి ఓదార్చింది. దీంతో వివాదం సర్దుమణిగింది. అదండి విషయం. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.